అన్ని అనర్థాలకు మూలం ఈ కోపమే. ఈ కోపం పెరిగి పెరిగి పెద్దదైతే అది కాస్త హార్ట్కి వెళ్తే హార్ట్ అటాక్, కడుపులోకి వెళ్తే యాసిడిటీ, ఒళ్ళంతా చేరితే పెరాలసిస్, తలలోకి వెళ్తే న్యూరో ప్రాబ్లము, ఇలాగ మన జబ్బులుగా మారిపోతుంది. కనుక ఈ కోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అసలు కోపానికి కారణాలు ఏంటి, ఇవన్నీ మనం పరిశీలిద్దాం. ఫస్ట్ ముందు అసలు కోపానికి కారణం ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రశ్న చాలా చిన్న ప్రశ్నగా కనిపిస్తుంది, కానీ ఇది ప్రతి మానవుడికి అవసరమైన పరిస్థితి. ఇది అవసరం, ఖచ్చితంగా అవసరం అన్నమాట. ఎందుకంటే ఎవరు కోపాడని మానవుడు ఎవడు లేడు, కోపాడని సాధకుడు లేడు, కోపాడని దేవుడు కూడా లేడు. ఏదో సందర్భంలో ఎక్కడో ఒకప్పుడు కోపం వస్తుంది. అయితే ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలనే దానిలోకి వెళ్దాం. అది తెలియాలంటే ముందుగా మనకి అసలు కోపం ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ భగవద్గీతలో ఇచ్చాడు. నాకు అది చాలా ఇష్టమైన శ్లోకం. ఆ శ్లోకం చదవను నేను, శ్లోకం యొక్క తాత్పర్యం చెప్తాను. ఎందుకంటే మనకు శ్లోకం చదవడం రాదు కాబట్టి శ్లోకం యొక్క తాత్పర్యం మీకు నేను చెప్తాను, అది వినండి. విషయ చింతన చేయు మనుష్యునికి ఆ విషయముల పట్ల ఆసక్తి కలుగును, దాని వలన ఆ విషయము పొందుటకై కోరికలు కలుగును, ఆ కోరిక వలన వ్యామోహం ఏర్పడను, అది తీరినప్పుడు క్రోధము ఏర్పడను, అట్టి క్రోధము వలన స్మృతి అంటే అవేర్నెస్ చిన్నా భిన్నమగును, స్మృతి భ్రష్టమైనందున బుద్ధి నశించును, బుద్ధి నాశనం వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. వెరీ క్లియర్ స్టేట్మెంట్. మనిషి తన స్థితి నుండి ఎప్పుడు పతనం అవుతాడు అంటే ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్దాం. దీనిలోనే స్థితి పతనం అవడం అంటే ఏంటంటే హత్య లేదా ఆత్మహత్య. నేను కొన్ని వందల మంది ఖైదీలని జైళ్ళల్లో క్లాసులు చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూస్తాను, వాళ్ళని అడుగుతాను అనమాట, నువ్వు ఎందుకు అలా మర్డర్ చేసావు, ఎందుకు అలా పాల్గొట్టావు, ఎందుకు ఇలా చేసావంటే వాళ్ళు చెప్తారనమాట. ఏం చెప్తారంటే, లేదండి నేను ఆ టైం ఏంటోనండి అలా అయిపోయిందండి, నాకు తెలియదండి. 99.99% పోనీ 99% హత్యలు, ఆత్మహత్యలు, నేరాలు, ఘోరాలు అన్నీ కూడా ఎమోషనల్ అంటే ఈ కోపంలోనే జరిగినాయి. మిగతా అన్నీ కూడా ప్రీప్లాన్డ్గా జరిగినాయి. ప్రీప్లాన్డ్గా జరిగినవి వేరు, ఈ ఎమోషన్లో జరిగినవి వేరు. అందుకే కోర్టు కూడా ఏం చేస్తుందంటే వాడు ఎమోషన్లో చేసిన దానికి శిక్ష తక్కువ ఇస్తుంది, ప్రీ ప్లాన్ మర్డర్కి మాత్రం మొహాట్లాగా శిక్ష ఇస్తుంది. సరే, ఎనీవే ఈ కోపం ఎందుకు వస్తుంది ఫస్ట్ పాయింట్లోకి వెళ్దాం. మన భగవద్గీతనే ఆధారంగా తీసుకొని వెళ్దాం. అందులో ఏం చెప్తున్నారు చూడండి. బ్యాక్ నుంచి వెళ్దాం. ఇప్పుడు బుద్ధి నాశనం అవడం వల్ల హత్య చేశాడు, బుద్ధి నాశనం వల్ల ఆత్మహత్య చేశాడు, బుద్ధి నాశనం వల్ల డబ్బు పలానా చోట పెట్టాడు, బుద్ధి నాశనం అవడం వల్ల పెడతాడు. ఎన్నిటికీ మూలం ఏంటి అంటే బుద్ధి నాశనం అయింది. అందుకే ప్రతి మనిషి తర్వాత తాపీగా బుద్ధి నాశనం అయింది, నా బుద్ధి ఆ రోజు నా బుద్ధి గడ్డిదిందండి అంటారు, ఆ రోజు ఏంటోనండి ఇలా చేశాను అంటారు, ఏం బుద్ధి తక్కువ పని చేశాను అంటారు. చూసారా, ప్రతి మనిషి కోపంతో భార్య తలకాయ పాల్గొట్టినాడు ఉన్నాడు, వాడు తర్వాత అనుకుంటాడు ఏం బుద్ధి లేని పని చేశాను అంటాడు. పిల్లలు కొట్టిన తల్లులు ఉన్నారు, వాళ్ళు అనుకుంటారు ఏం బుద్ధి లేని పని చేశాను అనుకుంటారు. చూసారా, వీటన్నిటికీ మూలం ఏంటంటే బుద్ధి నాశనం. మళ్ళీ దీనిలో నుంచి స్టెప్స్ వెనక్కి వెళ్దాం. బుద్ధి నాశనం అవడానికి కారణం ఏంటి అంటే స్మృతి పతనం. అంటే స్మృతి అంటే అవేర్నెస్. ఓకే, మనుష్యుడు తన స్మృతి అంటే అవేర్నెస్. అంటే నేను నా తోటి మనిషిని హింసించకూడదు, నా తోటి మనిషిని కొట్టకూడదు, నా తోటి జంతువును కొట్టకూడదు. ఈ జంతువులను అయితే అవి ఉన్నదే కొట్టుకోవడానికి, పశువులను కానీ పిల్లల్ని కానీ ఎందుకు కొడతారు అందరూ అంటే వాళ్ళలో స్మృతి నశించింది. ఇంకా పూర్తి స్మృతి నశించినప్పుడు ఇక దాంతో ఎదుటి వాళ్ళని కొట్టడము, హత్యలో, ఆత్మహత్యలో, లేకపోతే ఎవరిని కొట్టలే నిస్సాయుడు పిరికివాడైతే పీక కూరేసుకొని చనిపోవడం, ఇవన్నీ మనం చూస్తుంటాం. ఫైనల్గా వీటన్నిటికీ మూలం ఎక్కడ అంటే స్మృతి నశించింది. అస్సలు ఎక్సలెంట్ అండి ఇది. బుద్ధినాస్య ప్రణశ్యతి అన్న ఒక్క శ్లోకాన్ని మీరు భగవద్గీతలో బట్టి పెట్టేయండి. సంస్కృతం రాకపోతే కింద తాత్పర్యం బట్టి పెట్టండి. నేను తాత్పర్యం చదివి చెప్పాను, ఎంత క్లియర్గా చక్కగా తెలుగులో రాసి ఉంటుందో. బుద్ధినాస్య ప్రణశ్యతి, బుద్ధి నాశనం అవడమే మృత్యువు అంటాడు వ్యాసుడు. బుద్ధి నాశనం అయితే మృత్యువే. బుద్ధి ఎందుకు నాశనం అవుతుంది? మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఇప్పుడు స్మృతి నుండి పతనమగును, దానికి కారణం బుద్ధి నాశనము. అంటే స్మృతి అంటే అవేర్నెస్ పోవడానికి కారణం బుద్ధి నాశనం. బుద్ధి నాశనం అవడానికి కారణము ఎరుక లేకపోవటము, క్రోధము. ఓకే, క్రోధానికి కారణము వ్యామోహము, వ్యామోహానికి కారణము కోరికలకు కారణము విషయచింతనకు కారణము ఆసక్తి. చూసారా, అంటే ఎక్కడ తేలాము అంటే
ఈ బుద్ధి నాశనం అవడానికి కారణం ఇది ఆసక్తి. అక్కడ తేలేమండి. ఈ మధ్యలో క్రోధం అనేది ఒకటి గమనించండి. ఇక్కడ చిన్న పాయింట్ చెప్పుకుందాం. క్రోధము వేరు, కోపం వేరు. అరిషడ్ వర్గాల్లో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు మనిషిని నాశనం చేస్తాయి, పతనం చేస్తాయి. వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పబడింది శాస్త్రంలో. కానీ కామ, క్రోధం అన్నారు, కానీ ఎక్కడన్నా కామ, కోపం అన్నారా? మీరు చూపించండి నాకు. అంటే కోపం ఉండాలా, ఉండకూడదా? ఖచ్చితంగా కోపం ప్రతి మనిషికి ఉండి తీరాలి. కోపం లేకపోతే ఆ మనిషి కథ అయిపోయింది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీకు ఏ కోపం లేదనుకోండి, ఇంక మిమ్మల్ని ఎవడు లెక్క చేయడు. ముఖ్యంగా మీ పిల్లలే లెక్క చేయరు. ఓకే, అందుకని ప్రతి మనిషికి కోపం ఉండాలి. కానీ ఆ కోపం ఎలా ఉండాలి? క్రోధంగా మారకుండా ఉండాలి. ఒక కోపము క్రోధానికి మూలమవుతుంది. క్రోధము ఇంకా అదే ఒకసారి క్రోధం క్రియేట్ అయిపోయిందంటే మీరు ఆపలేరు దాన్ని. ఈ క్రోధానికి కారణం ఏంటంటే, అంటే భగవద్గీత ఆధారంగా వెళ్దాం. క్రోధానికి కారణం ఏంటంటే విషయ చింతన. దాని వెనక కోరిక, దాని వెనక విషయ చింతన. ఫైనల్గా ఇక్కడ విషయ చింతన చేయు మనుషునికి ఆ విషయంలో పట్ల ఆసక్తి కలుగును. చూసారా, ఇంటెన్షన్ స్టార్ట్ అయింది. దాని వలన ఆ విషయంలో పొందుటకి కోరిక కలుగును. దాని వలన వ్యామోహం ఏర్పడును. దాని వలన అది తీరనప్పుడు క్రోధం ఏర్పడు. చూసారు, తీరనప్పుడు అన్నాడు. తీరితే ఎవడో కోపం రాదు, తీరితే ఇంకోటి వస్తుంది. తీరదు కాబట్టి వాడికి ఒక మోసం లేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆఫీసు నుంచి భర్త వచ్చాడు ఇంటికి. ఒక ఇల్లాలు ఉంది ఇంట్లో. ఆమె భర్త కోసం ఎదురు చూసింది. మంచి వేడివేడి బజ్జీ వేసింది, తయారు చేసి టీ పెట్టి రెడీగా ఉంచింది. ఆయన రావడం రుసరుసలు ఆడతాడు. ఆమె టీ ఇచ్చింది. ఆయన ఎందుకు రుసరుసలు ఆడుతూ వచ్చాడంటే, వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ బాసు ఆయన పెద్ద తిట్లు తిట్టుంటాడు. బాసు శాలరీ ఇస్తున్నాడు కాబట్టి వాడు ఏమన్నా పడాల్సిందే. సో ఆ బాసు ఎప్పుడైతే ఆయన తిట్టాడో, ఆ బాసుని ఏమనలేడు కదా, అది వెంటనే కడుపులో పెట్టుకుంటాడు. పెట్టుకొని ఆ బాసుని వాళ్ళ ఆమె తిట్టుంటుంది. అది వేరే విషయం. ఆ తర్వాత లింక్ పెట్టుకుందాం. ఆఫీసులో ఒక బాసు తన కింద ఎంప్లాయిని బండబుద్ధులు తిట్టాడు. బండబుద్ధులు తిట్టినప్పుడు ఆ బాసు తిట్టిన తిట్లకి ఈయన బాసుని తిరిగి తిట్టలేడు కాబట్టి దాన్ని క్రోధంగా మార్చేశాడు. చూసారా, అక్కడ బాసు నేను చెప్పినట్టు వినాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను పొగడాలి అన్న విషయ చింతన ఉంది కదా, అక్కడ ఇంటెన్షన్ ఉంది కదా, అదంతా పోయింది. ఎప్పుడు మెచ్చుకునే బాసు ఆ రోజు తిట్టిపారేశాడు. తిట్టిపారేగానే అతనికి లోపల ఒక కసి ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, కసి. కోపము ప్లస్ కసి ఈజ్వల్ క్రోధం. మళ్ళీ చెప్తున్నాను, కోపము ప్లస్ కసి ఈజ్వల్ క్రోధం. అంటే క్రోధానికి కారణం కసి అన్న బాంబు పేలడం, కసి కారణం కోపం అన్న ఒత్తి అగ్గిపుల్లని అంటించడం. సో ఆ బాస్ తిట్టాడు. తిట్టిన వాడు ఏం చేస్తాడు? పళ్ళు నూరుకుంటూ ఉంటాడు లోపల. ఏమనలేడు బాసుని, ఉద్యోగం బీకేస్తాడు కదా. మళ్ళు నూరుకుంటూ ఇంటికి వస్తాడు. చక్కగా ఇక్కడ భార్యమని మంచి బజ్జీలు, మంచి టీ తయారు చేసి ఇస్తుంది. అందులో పంచదార మర్చిపోయింది టీలో. ఆమె అంత బజ్జీలు చేసింది, నా కోసం ఇంత శ్రమ పడింది అన్నదంతా వదిలేసి టీలో పంచదార వదిలేసి, ఆ 3 గురాల బుద్ధులేందానా, ఇదేనా మీ అమ్మ నేర్పింది, ఇదేనా నీ యథ సంసారం, ఏదో ఒకటి అంటాడు. ఎందుకంటాడు? ఇక్కడ బాస్ పెట్టిన కసి ఉన్నది, భార్య పెట్టిన కోపం ఉన్నది. ఈ 2 జాలు టాప్ అని పేలిపోతాయి. అది క్రోధంగా మారిపోతాయి. అంతే. ఆమెను తిడతాడు. ఆమె ఊరుకుంటుందా? ఏదో కాస్త మంచి పెళ్ళం అయితే ఊరుకుంటుంది. కొంచెం ధైర్యవంతులైన పెళ్ళం అయితే చేతిలో అట్ల కాడ వేసి కొడుతుంది. ఇంక ఈ వారు జరుగుతుంది. సరే, కాస్త నెమ్మదస్తురాలు భార్య అనుకోండి. ఆమె ఏం చేస్తుంది? ఆమె భర్త తిట్టిన తిట్లన్నీ బాధ లోపల పెట్టేసుకుంటుంది. అది కోపంగా మార్చేసుకుంటుంది. ఆ కసికి రొస్స ఆడుతుంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, కోపం అనేది ఒక అందమైన ఇన్స్ట్రుమెంట్. దాన్ని డిస్ప్లే చేయాలి, ఎక్స్పోజ్ చేయాలి, అంటే ప్రదర్శించాలి, వదిలేయాలి. అందుకే తాటాకు మంట అంటారు కోపాన్ని. వాడి కోపం తాటాకు మంట లాంటిదిరా అంటాడు. అంటే బుస్మని వస్తుంది, బుస్మని పోతుంది. కోపం తప్పైతే ఎంతమంది పరమయోగులు కోపం తెలుసా మీకు? మన పితామహ పత్రిక గారికి ఎంత కోపం తెలుసా? బస్సు అంటాడు. విశ్వామిత్రుడికి ఎంత కోపం చాలామంది కోపం ఉంటుంది, కానీ వాళ్ళకి క్రోధం ఉండదు. కోపానికి క్రోధానికి తేడా తెలుసుకోండి. మీలో కోపం ఉండొచ్చు, క్రోధం ఉండకూడదు. ఇప్పుడు ఇల్లాలకి ఏమైంది? భర్త మీద క్రోధం వచ్చింది. అంటే నేను ఇంత కష్టపడి ఈయన కోసం మధ్యాహ్నం అంతా కష్టపడి పని చేసి, వంట చేసి, బజ్జీలు చేసి అన్నీ చేస్తే మనిషి పశువు తిట్టిపారేసాడని లోపల మండిపోతుంటుంది. ఆ మంట పేరే క్రోధం. అది నెమ్మదిగా పెరిగి లోపల ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు పిల్లడు వస్తాడు స్కూల్ నుంచి, మమ్మీ అనుకొని. వాడేం చేస్తాడు? స్కూల్ బ్యాగ్ అక్కడ పెడతాడు, సాక్స్ ఇక్కడ మంచం మీద పడేస్తాడు, మాస్క్ వాడకేస్తాడు, స్నానం చేయడు. దాంతో ఈమెకి ఈ నేరాలు ఘోరాలుగా కనిపిస్తాయి. మనకి ఈ చిన్న నేరాలు పెద్ద ఘోరాలుగా కనిపిస్తాయి. సో దాంతో బ్లాస్ట్ అయిపోతుంది, వాడిని చావగొడుతుంది. భర్త మీద కోపము పిల్లోడి మీద క్రోధంగా మార్చింది.
ఆఫీసర్ మీద కోపము భార్య మీద క్రోధంగా మార్చాడు. మీరు పాయింట్ నోట్ చేసుకోండి బాగా. కోపం క్రోధంగా మారుస్తాం, అది ప్రాబ్లం. కోపం ఉన్నంతవరకు ఏ ప్రాబ్లం లేదు. ఆ భార్య తన కోపాన్ని పిల్లోడి మీద క్రోధంగా మార్చింది. ఆ పిల్లోడు ఏం చేస్తాడు, వాడికి ఒక్కో ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, వాడు ఎంత చిన్న పిల్లోడైనా ఎవరికైనా ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. వాడు ఇంటర్మీడియట్ పిల్లోడు అనుకోండి, చెల్లిని కొడతాడు. ఎందుకు ఊరికే తగులవుతున్నాయి అనుకున్నారు ఇంట్లో? ఇదే ఆన్సర్ అన్నిటికీ. కోపము క్రోధంగా మారుస్తున్నారు. కోపాన్ని సౌందర్యంగా మార్చండి. మీరు కోపం తీయాలని ఆలోచన చేయకండి, ఎప్పటికీ సాధ్యం కాదు ఇది. కోపం తీయాలి అని కోపడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు మిత్రుడు ఉన్నాడు, ఎప్పుడు కోపం ఉండకూడదు, మన కోపం ఉండకూడదు. సినిమాలో ఐ థింక్ ఒకటి అడక్క అనుకుంటా, ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఆయన ఒక వ్రతం చేస్తుంటాడు అనమాట. ఎవరి మీద తిట్టకూడదు, అంటే క్రోధం రాకూడదు, అంటే సమ్ములోరి కిల్లా అంటుంటాడు. లేదా వెంకీ మామ ఆసనం, కోపం ఆసనం వేస్తాడు. అలా మీరు వెంటనే ఇలాగ అనుకోవాలా. కనుక క్రోధంగా మార్చకుండా ఉంటే మీ కోపం ఎంత ఉన్నా పర్వాలేదు. అందుకే తన కోపమే తన శత్రువు అన్నారు. నేనేమంటానంటే తన కోపమే తన మిత్రుడు అంటాను. కోపం లేకపోతే కుక్కలు బతుకైపోద్ది మంది. ఉండి తీరాలి. అయితే అది ఎంతలో ఉండాలి? క్రోధంగా మారకుండా అందంగా ఉండాలి. ఈ పిల్లోడిని కొడుతుంది. వాడు ఏం చేస్తాడు, చెల్లి స్కూల్ నుంచి వస్తుంది, రాగానే నా పెన్సిల్ నువ్వు ఎందుకు తీసుకున్నావు అని రుసరుసలాడతాడు కదా. వాడు ఎవడు ఫ్రస్ట్రేషన్ ఆడుకుంటుంది, దాన్ని ఫ్రస్ట్రేషన్ అంటారు. అది బస్ అని బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అవగానే వాళ్ళ చెల్లి అన్నం తిట్టలేదు కదా, కొట్టలేదు కదా, వాడు దున్నపోతులో ఉంటాడు కదా, అందుకని వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కను పట్టుకు కొడుతుంది. ఆ కుక్క ఏం చేస్తుంది, ఓనర్ని కరవలేదు కదా, అందుకని వెళ్ళి రోడ్డు మీద వెళ్తున్నా ఏమన్నా ఆ బాస్ని కరుస్తుంది. ఆ బాస్ పాప రోడ్డు మీద ఏదో మా మార్కెట్కి వచ్చి ఉంటాడు, వాడిని కరుస్తుంది. వాడేం చేస్తాడు, ఆ కుక్కను కరవలేడు కదా, ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆమెను కరుస్తాడు. వాళ్ళ ఆవిడ ఏం చేస్తుంది, పని కరుస్తుంది. ఇలాగ ఒకళ్ళనొకళ్ళు ఈ కోప అగ్నిలో దగ్ధమవుతూ ఉన్నారు. దీనికి సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు కోపానికి కారణం ఏంటో చెప్పేశాను మీకు. కోపం ఎందుకు వస్తుంది, అది ఏదిగా మారుతుందో క్లారిటీ ఇచ్చాను. అంటే కోపము క్రోధంగా మారుతుంది. కోపము క్రోధంగా మారినంత వరకు మీకు ఏ ప్రాబ్లం లేదు. కోపం క్రోధంగా మారినప్పుడే ప్రాబ్లం వస్తుంది ఫ్రెండ్స్. ఇది బాగా మైండ్లో పెట్టుకోండి. కోపము క్రోధంగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి? కోపం లేకుండా ఉండడం అవ్వదు అసలు. మీరు భ్రమంలో ఉండకండి, నాకు ఏ కోపం ఉండకూడదు, నేను శాంత పురుషుడైపోయాను అనుకుంటారు. కొన్నాళ్ళకి మీకు మోక్షం రాలేదంటే ఈ శాంతం ఎగిరిపోద్ది. అందుకని కోపము ఖచ్చితంగా అణువణువులో నరనరాల్లో ఉండి తీరుతుంది. మీరు మీ శరీరాన్ని మొత్తం ముక్కలు చేసినది పోదు. క్లియర్? అది భగవంతుడు ఇచ్చిన గొప్ప ఇన్స్ట్రుమెంట్. ఎక్కడ పోద్ది అనుకున్నా, అరిషడ్ వర్గాల్లో ఎక్కడికి పోవు. మీలో అదొక పులుపు, అదొక కారం, అదొక తీపి. ఒక పాట ఉంది చూడండి, నాలో కొంచెం కారం ఉంది, నాలో కొంచెం ఉప్పు ఉంది, నాలో కొంచెం పులుపు ఉంది. ఉంటాయి అవన్నీ. అవి లేకపోతే ఇంక సప్పకుంటారు. మీరు ఆర్ట్ ఫిలింలో మాదిరిగా ఉంటారు, రోబోల మాదిరిగా ఉంటారు. అందుకని కోపం ఉండాలి. ఇప్పుడు దాన్ని క్రోధంగా మార్చకుండా, అంటే దానివల్ల నష్టాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పాయింట్ నెంబర్ 1, కోపం క్రోధంగా ఉండకుండా ఉండాలి. ఉంటే ఏమవుతుంది, మనం ఇందాక శ్లోకంలో చూసాం, అట్టి క్రోధం వల్ల శృతి భ్రష్టం అవుతుంది, శృతి భ్రష్టం వల్ల బుద్ధి నాశనం అవుతుంది, బుద్ధి నాశనం అయిపోయింది. ఇంకా ఎన్ని హత్యలు, ఎన్ని ఆత్మహత్యలు, ఎన్ని జరిగినాయో చూసుకోండి మీరే. అందుకని కోపానికి బెస్ట్ ఆన్సర్ ఏంటి అంటే క్షమ అండ్ ఉపేక్ష. ఈ రెండే ఆయుధాలు. ఒకటి ఉపేక్ష. మీకు కోపం వస్తుంది అనుకోండి అవతల వాళ్ళ మీద, మీరు ఎలా ఆలోచిస్తున్నారు అంటే, వాళ్ళు ఎందుకు నన్ను అర్థం చేసుకోరు, వాడికి ఎందుకు కోపం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇల్లాలని తీసుకుందాం. ఇల్లాలని పొద్దున్నే లేచి మధ్యాహ్నం అంతా కష్టపడి ఆయన కోసం ఇంత వంట చేస్తే ఎందుకు నా మీద ఎగురుతాడు అని మీరు క్వశ్చన్ వేసుకోవాలి. కూర్చొని శాంతంలో కూర్చొని ఆలోచించాలి. అప్పుడు మీ ఆయన చూడగానే మీరు ఏమనుకోవాలంటే, అంటే ఈ కేసు నా దగ్గరకు వచ్చింది కాబట్టి నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఒక స్త్రీ వచ్చింది ఇలా నా జీవితం అంతా అలాగే కరుస్తుంటాడని. అప్పుడు ఆమెకు ఒక టెక్నిక్ చెప్పాను. అసలు మీ ఆయన ఎందుకు అరుస్తుంటాడు? ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు అరుస్తాడా, రాత్రిపూట భోజనం చేసి ప్రశాంతంగా టీవీ చూస్తాను అప్పుడు కూడా అరుస్తాడంటే, అబ్బో ఇక ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు చెప్పక్కర్లేదండి అంతే. అంటే అక్కడ నుంచి పట్టుకొచ్చిన చెత్త అనమాట. అదంతా ఒక ఫ్రస్ట్రేషన్ అనమాట. మీరు రామదాస్ పాట ఒకటి ఉందండి. రామదాసు జైల్లో వేసి బాదుతున్నప్పుడు రాముడికి విన్నవించుకుంటాడు, పలికే బంగారమైన కోదండ పాణి అని. రాముడు రెస్పాన్స్ ఇవ్వడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అమ్మవారిని పిలుస్తాడు, అమ్మవారిని పాట పాడతాడు.
నను బ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి అని ఒక పాట ఉంది, ఒక కీర్తన ఉంది, పాట అనకూడదు కీర్తన, అది వినండి. అని చెప్తాడు అనమాట, రామదాసును నువ్వు రక్షించు అని నువ్వు అడుగు, బ్రోమని చెప్పు అంటే రక్షించు అని. అయితే ఎలా అడుగుతావంటే, లోకాంతరంగుడు ఏకాంత వేళ ఏకశయ్యపై నిన్ను కూడిన వేళ చెక్కిలి నొక్కుతూ నెలతో రోమని బోధించవే. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ఆడవాళ్ళకి భర్తతో ఎలా మాట్లాడాలి అనేది క్లియర్గా చెప్పాడు, ఆడవాళ్ళకే కాదు ఎవరికైనా. అంటే సమయాన్ని, సందర్భాన్ని చూసి వాళ్ళలో కోపాగ్ని ఉన్నప్పుడు దానిని క్రోధంగా మార్చకుండా మీరు ఎలా డీల్ చేసుకోవాలి. లోకాంతరంగుడు అంటే శ్రీరామచంద్రుడు, ఏకాంత వేళ, ఏకాంతం అంటే ఎక్కడ, బెడ్రూమ్లో. అది ఆయన ఏదో బయట నుంచి ప్రపంచ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని వచ్చినప్పుడు, ఏమండి మా రామదాసుని కాపాడండి అన్నామనుకో, ముందు నిన్ను నన్ను ఇద్దరిని వేసేస్తాడు. అది అలా వద్దు. ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఏకాంత వేళ అంటే బెడ్రూమ్లో భోజనం చేసి ప్రశాంతంగా పడుకొని ఏం దేవి ఏంటి సంగతులు అంటాడు చూడు, అప్పుడు లోకాంతరంగుడు ఏకాంత వేళ ఏకశయ్యపై నిన్ను కూడిన వేళ. ఏకశయ్య అంటే ఏంటి, సింగిల్ బెడ్రూమ్, సింగిల్. నేను మీకు చెప్పాలేంటి అది. ఏకశయ్య అంటే భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా గడిపే ప్లేస్. నిన్ను కూడిన వేళ చెక్కిలి నొక్కుతుండెడి వేళ. ఆ కీర్తన మొత్తం ఏనండి, మనం అది పాటలు వింటాం కాబట్టి ఏం అర్థమై సాగదు. ప్రతి పాయింట్ లోతుకి వెళ్తే ఆ కవి యొక్క హృదయంలోంచి వచ్చింది అర్థమవుతుంది. ఏదో చెగోడీలు తింటా వింటాం మనం, మా పాపం అంత కష్టపడాలి రాస్తే. చెక్కిలి నొక్కుతూ నెలతరోమని చెక్కిలి నొక్కుతుండేడు వేళ అంటే శ్రీరామచంద్రుడు సీతాదేవి చెక్కిలి నొక్కుతుంటాడు ఇలాగా, దేవి ఏంటి సంగతులు అని. అప్పుడు ఎంత దెబ్బ కొట్టాడు చూడండి రామదాసు. అప్పుడు చెక్కిలి నెక్కుతుండేడు వేళ నెలతరోమని అంటే సున్నితంగా, ఏమండి మరి లేదు మరండి మన రామదాసు ఉన్నాడు చూడు, పాపం జైల్లో ఇంత ఇబ్బంది పడుతున్నాడండి అని అప్పుడు చెప్పు. ఇంకెంత కన్నా తిరుగుందా చెప్పండి. దెబ్బకే రాముడా భుజం మీద, ఇంకా సీతాదేవి అలా చెప్పాక ఇంకెవడన్నా అనుకుంటూ ఉంటాడా, భుజం మీద మోరీలు వేసుకొని దిగి వచ్చాడు దెబ్బకే. ఏమనుకున్నారు, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ రామదాస్ దగ్గర నేర్చుకోవాలి. కోపాన్ని ఎలా ఎదుర్కోవాలి, అవతల వాళ్ళ కోపాగ్నిని ఎలా ఎదుర్కోవాలి. చాలా అద్భుతమైన పాట, అది వినండి. ననుబ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి, ఎంత అద్భుతమైన కీర్తన రాజము అది. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు కోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ కోపానికి కారణాన్ని మీరు తెలుసుకోవాలి. మీద అనుకుంటున్నారు, నేను ఎంత కష్టపడి పని చేస్తే నా భర్త చూడు ఎలా ఉన్నాడని ఎందుకు అనుకుంటారు మీరు? మీ భర్త ప్రేమ, నేను ఒక ఆమెను అడిగాను, మీ భర్త బాగా సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు అంటే, నాకు ముద్దులు పెడతాడు, ప్రేమతో చూస్తాడు, నవ్వుతుంటాడు, జోకులు వేస్తుంటాడు. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు అన్నా, అబ్బో ఇక ఇల్లు చిందులేస్తాడండి బాబో, భయంకరం నరకం అంది. ఓకే, నేను అన్నాను దీనిని యాక్సెప్ట్ చేసిందని, దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు చెప్పండి. అలాగే నా భార్య కోపంతో మండిపోతూ ఉంటుందండి, ఎప్పుడు ప్రశాంతంగా ఉండదండి అని భర్త అంటాడు. ఎందుకు మండకుండా ఉంటుంది? పొద్దున్నే లేగవాలి, పాల ప్యాకెట్లు తేవాలి, పిల్లలు లేగవరు, మీ అమ్మగారు కాపీ అంటది, నువ్వేమో లేదు నిద్రపోతుంటావు, ఇల్లు అంతా సర్దుకోవాలి, పని వాళ్ళు రారు, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. కోపం నాకు ఏమొస్తుంది చెప్పండి. అందుకని ఆడవాళ్ళకి ఆ సమయంలో కోపం వస్తుంది. ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో కోపం వస్తుందంటే మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అది. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటి ఎతకండి, ఫలానాది, అప్పుడు దాన్ని మార్చండి. అది మారిస్తే ఇది ఈజీ అయిపోతుందండి. కోపాన్ని తీయలేరు కానీ కోపాన్ని అమృతంగా మార్చేయచ్చు. ఇందా రామదాస్ చెప్పినట్టు. ఉన్నానా? సో కోపాన్ని మనం అమృతంగా మార్చవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్, చాలా ముఖ్యమైన టాపిక్, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ప్రతి మనిషికి, ప్రతి గృహిణికి దీని గురించి తెలుసుకోవాలి. ప్రతి మనిషి, ప్రతి విద్యార్థి, ముఖ్యంగా పిల్లలు బలైపోతున్నారు ఈ కోపాగ్నిలో. పిల్లలు పాపం, వాళ్ళకి ఇంకేం నిస్సహాయ స్థితులు కదా, వాళ్ళని ఏం చేయలేరు కదా, ఈ పెద్దవాళ్ళు కొట్టి పారేస్తుంటారు వాళ్ళని. పిల్లల్ని హింసించే పెద్దవాళ్ళందరూ ఒక ప్రశ్న వేసుకోండి, నేను నా పిల్లలని ఎందుకు కొడుతున్నాను? వాళ్ళు సరిగా లేరని కొడుతున్నానా, లేకపోతే వాళ్ళు తప్పు చేశారని కొడుతున్నానా, లేకపోతే నా లోపల ఉన్న క్రోధాగ్నిని చల్లార్చుకోవడానికి కొడుతున్నానా? క్రోధాగ్నిని చల్లార్చుకోవడానికి మీరు కనుక మీ పిల్లలని, మీ కింది వారిని, మీ భార్యని, లేకపోతే మీ భర్తను కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు కదా, మీ అత్తల్ని, తోటి మనుషుల్ని, లేకపోతే అట్లీస్ట్ జంతువుల్ని కొడుతున్నారంటే యు ఆర్ కిల్లర్స్, హంతకులు. క్రోధాగ్నిని చల్లార్చుకోవడానికి 90% కొడుతున్నారండి పక్క వాళ్ళని. ఎంత దారుణం ఇది. పిల్లలు పిల్లలు పాపం 12 సంవత్సరాలు
14 సంవత్సరాలు పిల్లల్ని ఎవరైతే కొడతారో వాళ్ళ జీవితాలన్నీ చాలా దారుణంగా ఉంటాయి. ఇక జంతువులకైతే చెప్పక్కర్లా, ఇక గేదెలు ఆవులు తిరుగుతుంటాయి కదా, వాటిని ఎట్ట కొడతారు అనుకున్నారు. కుక్కలు అయితే చెప్పక్కర్లా, ఎందుకు రోడ్డు మీద కుక్క రాయేస్తాడు. ప్రతి మనిషి తన కోపాగ్ని నుంచి బయటికి రావాలంటే ఆ కోపాన్ని సృష్టించిన వాళ్ళని ఎతకండి. మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఇప్పుడు ఈ పిల్ల తన తల్లిని అన్నను అర్థం చేసుకుంటే, ఆ అన్న తన తల్లిని పాపం మా అమ్మకి మా నాన్న వల్ల ఎన్ని ఇబ్బందులు అని అర్థం చేసుకుంటే, మా అమ్మ ప్రెస్టేషన్ నేను యాక్సెప్ట్ చేస్తాను అని అర్థం చేసుకుంటే, ఆ ఇల్లాలు మా ఆయన బయటికి వెళ్ళి పాపం బాస్తో తన్నులు తిని వాడితో తిట్లు తిని వచ్చి ఇంటికి వచ్చి కక్కుతున్నాడు అని అర్థం చేసుకుంటే, ఆ భర్త తన బాసుని అర్థం చేసుకుంటే, పాపం తన పైన వాళ్ళు తనని ఎంత ప్రెజర్ పెడుతున్నారు మా బాసుని, లేదా వాడి పిల్లం ఆయన ఎంత కాల్చుకు తింటుందని అర్థం చేసుకుంటే, ఇంకెక్కడది కోపాగ్ని. వాళ్ళని అర్థం చేసుకోండి. ఎవరి మీద అయితే మీకు కోపం వస్తుందో వాళ్ళని అర్థం చేసుకోండి. ఎవరైతే మీ మీద కోపపడుతున్నారో వాళ్ళని అర్థం చేసుకోండి. ఈ కోపం తర్వాత దానిని అది అర్థం చేసుకోవాలంటే మీరు ఉపేక్షణ సూత్రం వాడండి. అందుకే నేను సింపుల్ ఫార్ములా చెప్తాను, ఫైనల్గా ఇది ఫాలో అవ్వండి. ఉపేక్ష 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 3 సార్లు ఉపేక్షించండి. ఎవరితో అయినా, ఎవరన్నా కోపడుతున్నారు అనుకోండి, మాటికి క్రోధపడుతున్నారు అనుకోండి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, గైగేయమంటున్నారు అనుకోండి, 3 సార్లు 1 2 3 లెక్క పెట్టుకోవాలన్నమాట. 4వసారి ఏం చేయాలి? యుద్ధం చేయాలి. 5 క్షమించేయాలి. యుద్ధం అయిపోయిన తర్వాత క్షమించాలి. ఇదే ముఖ్యమైనది, చాలా 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 ముఖ్యమైనది. అన్నమయ్య పాట ఒకటి ఉంది, జగడపు చనువుల జాజర. జగడం అంటే కొట్లాట, చనువు అంటే కలిసిపోవటం, జాజర అంటే పండగ. మనుషులు అలా ఉండాలి. జగడం లేకుండా అవ్వదు. మీరు ఏమన్నా అనుకుంటున్నారు, అయ్యో తెలుగు సినిమాలో మాదిరిగా ఆ ఎదురింటి వాళ్ళు చూడు ఆది దంపతుల్లా ఉన్నారు అనుకుంటారు. అయ్యేం లేవు. అంత సినిమా అక్కడ కూడా వాయింపుడు ఉంటుంది. లక్ష్మీనారాయణలే జగడపు చనువుల్లో ఉంటే మీరేంది నేనేంది ఇక్కడ? జగడము కొట్లాట, క్షమించుకుంటే చనువు కలిసిపోవడం, జాజర పండగ, అంతే. మనుషుల్లో ఈ కోపాగ్ని అన్నది కనుక ఇలా తీసేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో కోపం, దీన్ని ఇలా తీసేసేసి బయట పెట్టేసాం, ఎంత చండాలంగా ఉంటుంది తెలుసా? లైఫ్ సాపగా ఉంటుంది, ఆర్ట్ ఫిల్మ్లా ఉంటుంది. అందుకని కోపం ఉండాలి, అది క్రోధంగా మారకుండా ఉండాలి. ఇది ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్.